అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సర్వనాశనం చేసేసారు నా కంపెనీని. నాన్న, ఇదంతా ఆ రాజ్ కుమార్ వల్ల జరిగింది. అసలు నా కూతురు అని చెప్పుకునే అర్హతే నీకు లేదు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నువ్వు నా కూతురేనా అని. నీకెంత ధైర్యం ఉంటే రాజ్ కుమార్ ని ఈ కంపెనీ నుంచి తీసేస్తా. ఇక్కడ రాజ్ కుమార్ ఉండుంటే మన సిస్టమ్ రీచ్ అయి ఉండేది కాదు, మన సర్వర్ చెడిపోయేదే కాదు. నీకు ఇంకొక విషయం తెలుసా? నువ్వు చేసిన ఈ తప్పు వల్ల మన కంపెనీకి 100 కోట్ల నష్టం వచ్చింది. నువ్వు నన్ను నడి రోడ్డు మీద నిలబెడతావా? నువ్వు శేఖర్ ఈ డబ్బా డిఫెన్స్ సిస్టమ్ ని తయారు చేసి పెద్ద తోపు అనుకుంటున్నారా? నువ్వు చేసిన తప్పు వల్ల జరిగిన ఈ నష్టాన్ని నువ్వే కంపెనీకి ఇవ్వాలి, లేదంటే జైల్లో జీవితాంతం ఉండేలా చేస్తాను. మిస్టర్ వర్మ, ఆపు. నీ నోట్ నుంచి ఒక్క మాట రాకూడదు. ఎంతలో ఉండాలో అంతలో ఉండవు. డాడీ, ఇందులో శేఖర్ తప్పు ఏమీ లేదు. ఇదంతా ఆ రాజ్ కుమార్ వల్లే జరిగింది. నమ్మరేంటి? వాడు సీక్రెట్ గా రావ్ ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్నాడు. వాడు మన కంపెనీకి సంబంధించిన డేటా మొత్తం దొంగిలించి ఆ అభినయ్ రావుకి ఇచ్చేశాడు. అక్కడ శేఖర్ నాతో ఉన్నాడు కాబట్టి అతని సిస్టమ్ అందరి ముందు చూపించి మన పరువు కాపాడాడు. అవును సార్, నన్ను కూడా వాడితో పాటు రావ్ ఇండస్ట్రీస్ కి పరిచయమని చెప్పాడు. ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే మీరు అతని జీవితం నాశనం చేశారంట. నేను మిమ్మల్ని ఎలా మోసం చేస్తాను సార్? రాజ్ కుమార్ నా మెంటర్ కావచ్చు, కానీ మీరు నా యజమాని. ఇంకా చెప్పాలంటే తండ్రి లాంటి వాడు. రాజ్ కుమార్ ఇలా చేశాడా? అవును సార్. నేను వాణ్ణి ఎంతో నమ్మి నా కంపెనీలో అంత పెద్ద పోస్ట్ ఇచ్చాను. నాకు ఇలాంటి వాడని తెలుసుంటే అసలు నా కంపెనీలో అడుగు పెట్టనిచ్చేవాడినే కాదు. ఏం పర్వాలేదు, వాడి సంగతి తర్వాత చూసుకుంటాను. నా దగ్గర ఎప్పుడు ఒక బ్యాకప్ ప్లాన్ రెడీగా ఉంటుంది. డాడీ, ఏంటో బ్యాకప్ ప్లాన్? నువ్వు ఏమనుకుంటున్నావు? నేను ఫారెన్ కి హెల్త్ చెకప్ కోసం వెళ్ళాను అనుకుంటున్నావా? నేను ఒక మీటింగ్ పని మీద ఆల్ఫా ఇండస్ట్రీస్ కి వెళ్ళాను. ఆల్ఫా ఇండస్ట్రీస్? సౌందర్య గారు, ఆల్ఫా ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అందరికంటే పెద్ద సెక్యూరిటీ కంపెనీ. వరల్డ్ లోనే 80% వర్క్ ఆ కంపెనీ చేస్తుంది. అంతెందుకు, మన సర్వీస్ గూడ్స్ కూడా అక్కడి నుంచే వస్తాయి కదా సార్? అవును, కానీ ఆ మీటింగ్ లో నాకు వాళ్ళ షరతులు నచ్చకే నేను వదిలేశాను. ఇప్పుడు మన కంపెనీకి ఉన్న పొజిషన్ కి నేను తప్పకుండా వాళ్ళ షరతులకి ఒప్పుకొనే తీరాలి. నిజమే సార్. నువ్వు ఒక పని చేయి, ఇమ్మీడియట్ గా ఆల్ఫా ఇండస్ట్రీస్ టెక్నికల్ డైరెక్టర్ తో మాట్లాడు. వాళ్ళతో నేను చెప్పానని చెప్పు. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఒప్పుకుంటున్నామని చెప్పు. వాళ్ళ హెల్ప్ మనకి చాలా అవసరం. ఆ రాజ్ కుమార్ సంగతి తర్వాత చూద్దాం. ముందు ఈ సర్వర్ ఇష్యూ సాల్వ్ అవ్వాలి త్వరగా. ఆ నమ్మక ద్రోహి ఎక్కడికి వెళ్తాడు చూస్తాను, వాడి అంతు చూస్తాను. సార్, ప్రెసెంట్ ఆల్ఫా ఇండస్ట్రీ టెక్నికల్ డైరెక్టర్ రావ్ ఇండస్ట్రీస్ లో ఉన్నాడు సార్. న్యూస్ ఏంటంటే అక్కడి సర్వర్ కూడా హ్యాక్ అయిందంట సార్. ఇదేంటి, చాలా వింతగా ఉంది. మీరిద్దరూ ఇప్పుడే రావ్ ఇండస్ట్రీస్ కి వెళ్ళండి. ఆల్ఫా ఇండస్ట్రీ టెక్నికల్ డైరెక్టర్ ని వెంట పెట్టుకుని తీసుకుని ఇక్కడికి రండి. వెళ్ళండి. అలాగే సార్, మేము ఇప్పుడే వెళ్తాం. సౌందర్య మేడం, రండి. వెళ్ళండి.